లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్త పరిహారాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఒక నిమిషం పాటు శని గ్రహానికి సంబంధించిన ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఏ గ్రహ కారకత్వాలకైనా మనం ఇబ్బంది పెట్టినట్లు కనుకైతే ఆ గ్రహం అనేది మనకి బలహీనపడుతుంది. ఒకవేళ శని గ్రహం గనక బలహీనపడి మీరు పనిచేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఇబ్బందులు ఏమైనా పడుతూ ఉన్నట్లు కనుకైతే ఖచ్చితంగా శని గ్రహం బలహీనపడింది అని అర్థం. సో అలాంటి శని గ్రహానికి మనము ఎలా కూల్ చేసుకోవాలి, మనం ఎలా శాంతింప చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ శని గ్రహానికి సంబంధించినది మనకి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి అంటే ప్రతి మాసంలో వచ్చే ప్రదోష అంటే త్రయోదశి రోజు, శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి తైలాభిషేకం, ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేపిస్తూ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయ దీపాన్ని ఆ టెంపుల్కి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. నల్ల నువ్వుల ఒత్తులను ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉండే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. ఇన్ని రోజులని మీరు ఒక దీక్షలాగా చేయండి. ఖచ్చితంగా శని మనకి ఇబ్బంది పెట్టకుండా కాస్త రిలీఫ్ ఇస్తాడు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి శని గ్రహం గురించి చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఒక థాట్స్ అనేది ఉంటుంది. శనిదేవుడు అంటే భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి. శని గ్రహానికి శని దేవుడిని ఈజీగా మీరు మీ వైపు టర్న్ చేసుకోవచ్చు. అదే గురు గ్రహాన్ని మాత్రం మనం తొందరగా శాంతింప చేసుకోలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శని గ్రహానికి కావాలంటే మనము ఈజీగా ఆయన్ని శాంతి చేయొచ్చు. అయితే గురుగ్రహాన్ని ఎల్లప్పుడూ మనం చాలా కష్టపడాలి. గురుగ్రహం బాగాలేకపోతే ఇక్కడ ఫైనాన్షియల్లీ చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఒక్క గురు శాపం గనక ఉన్నట్లు కనుక అయితే మీరే ఆలోచించండి. ఒక గురువు శాపం ఇచ్చాడంటే వెనక్కి తీసుకోడు. ఆ శాపం అంతా అయిపోయే వరకు మనం అనుభవిస్తూనే వెళ్ళాలి. అదే శనికి కొన్ని కన్నీళ్లు వేసేసాము అంటే, కొన్ని మంచి పనులు చేశామంటే, ఆయన దృష్టిలో పడ్డామంటే ఖచ్చితంగా శని కూల్ అయిపోతాడు. అంటే చాలా మందికి కొద్దిగా నెగిటివ్ అనేది ఉంటుంది. నెగిటివ్ థాట్స్ అంటే ఒక నెగిటివ్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు. శని అంటే భయము, గురువుని ఈజీగా బట్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. శనిని కావాలంటే ఈజీగా కూల్ చేసుకోవచ్చు. గురుగ్రహాన్ని ఈజీగా కూల్ చేసుకోలేము, చాలా కష్టపడాలి. గురుగ్రహం మనము కూల్ చేసుకోవాలంటే చాలా కష్టం పడాలి. అయితే ఈ 2024 సెప్టెంబర్ మాసంలో ఈ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని
వక్ర మార్గంలోనే కుంభరాశిలో సంచారం, గురువు వృషభ రాశిలో సంచారం, కుజుడి మాసమంతా కూడా మిథునంలో సంచారం. సూర్యుడు మనకి సెప్టెంబర్ 16వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం, అంటే సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహంలో, తదుపరి కన్యా రాశిలో సంచారం. బుధుడు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం. మరియు శుక్రుడు సెప్టెంబర్ చివరి వారంలో తులారాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు మనకి శుభ ఫలితాలని ఇస్తున్నారు అని తెలుసుకోవడానికైతే దాదాపు వృశ్చిక రాశి వాళ్ళకి కూడా 6 గ్రహాలు మనకి శుభ ఫలితాలు ఇస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా పంచమ స్థానంలో ఉంటున్న రాహు కాస్త అష్టమ స్థానంలో సంచారం చేయబోతున్న కుజుడు కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటున్నారు. మిగతా అన్ని గ్రహాలు కూడా మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉంటున్న కుజుడు వలన కాస్త మనకి కుటుంబంలో చిన్నపాటి ఏదైనా మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, లేదా మీకు కాస్త అంటే మీరు నమ్మిన వ్యక్తుల వలన కాస్త ఇబ్బంది పెట్టే రకంగా, ఎందుకంటే పంచమ స్థానంలో కూడా రాహు వలన, పైగా అష్టమ స్థానంలో ఉంటున్న కుజుడు వలన కాస్త ఇలాంటి ఇబ్బందులు, మెంటల్ స్ట్రెస్ అంటే నేను ఇట్లాంటి వ్యక్తిని బాగా నమ్మాను, అతనే నాకు ఇబ్బంది పెట్టారు కదా అన్నట్టుగా కాస్త ఉంటుంది తప్ప మిగతా అన్నీ కూడా సప్తమ స్థానంలో ఉంటున్న గురువు గారు మనకి శుభ ఫలితాలు ఇస్తున్నారు. లాభస్థానంలో దాదాపు సూర్యుడు మనకి సెప్టెంబర్ 16వ తేదీ వరకు దశమ స్థానంలో, దశమాధిపతి దశమ స్థానంలో, తదుపరి లాభస్థానానికి వచ్చేస్తాడు సూర్యుడు. కేతువు, శుక్రుడు, బుధుడు, ఇలా ప్రతి ఒక్క గ్రహం కూడా మీకు శుభ ఫలితాలని ఇస్తున్నారని తెలుసుకోవచ్చు. ఇక్కడ అయితే ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉంటున్న అర్ధాష్టమ శని అంటే వక్రించారు. ఈ ఒక సమయంలో మీకు ఏదైనా ఆస్తికి సంబంధించిన విషయంలో అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉంటాయి. అంటే ఏదైనా ఆస్తి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు, చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతూ వస్తున్న వాళ్ళు ఇప్పుడు ఈ ఒక సమయంలో అవి ఏదైనా ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉంటాయి. అయితే అక్టోబర్ లోపనే మీరు ఇవి చేసుకోవాలి. అక్టోబర్ తర్వాత అయితే మళ్ళీ మీకు కాస్త డిలే అవుతూ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన రిట్రోగ్రేడ్ మోషన్ నుంచి క్లాక్ వైజ్ మోషన్కి వచ్చేస్తాడు, నేర నడుగకు వచ్చేస్తాడు, సవ్య మార్గంలోకి వచ్చేస్తాడు. సో అప్పుడు మళ్ళా చతుర్థ స్థానంలో ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడే మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ కావచ్చు, సైట్లు అమ్మాలనుకున్న వాళ్ళు ఇప్పుడే ఈ ఒక సమయంలోనే మీరు ప్రయత్నాలు కొద్దిగా కష్టపడితే ఖచ్చితంగా మీకు ఫలితాలు అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు, పెళ్లి ఫిక్స్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక విషయంలో అభివృద్ధిదాయకంగా ఉంటుంది. తర్వాత మీకు ఏదైనా ఒక శుభ వేడుక లాంటిది సమారంభానికి వెళ్ళే అవకాశము, వాటి నుంచి మీకు మానసికంగా ప్రశాంతత లోపించడం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే పంచమ స్థానంలో రాహు ఉంటున్నాడు. అతి ఆశ అనేది పనికిరాదు. తర్వాత పంచమ స్థానంలో రాహు వలన మీ సంతానానికి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. సంతానానికి ఆరోగ్య సమస్యల ద్వారా ఇబ్బందులు పడే ఒక అవకాశం ఉంటుంది. తర్వాత మీ ఒక ఇక్కడ అంటే మైండ్ అనేది ఎలా పనిచేస్తూ ఉంటుందంటే 10 రూపాయలు వస్తే 100 రూపాయలు చేసుకోవాలి అనే ఒక అతి ఆశ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మీరు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగంలో అభివృద్ధి, ఇంట్లో కాస్త అభివృద్ధిదాయకంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. అన్నీ కూడా మీకు చుట్టూ కూడా కొద్దిగా ఆశాజనకంగానే ఈ యొక్క మాసంలో కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. అన్ని రంగాల వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి కూడా అభివృద్ధిదాయకంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ ఎవరైనా కాంట్రాక్ట్ ప్రయత్నం చేస్తున్నట్లయితే అవి వచ్చే సూచనలు, గవర్నమెంట్ ఉద్యోగ విషయంలో బదిలీలు కావచ్చు, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ పెండింగ్లో ఉన్నట్లయితే అవి వచ్చే సూచనలు కూడా ఈ యొక్క మాసంలో కనిపిస్తుంటుందనే చెప్పుకోవచ్చు. మొత్తానికి వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే పంచమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలని ఇస్తూ ఉండండి. అష్టమ స్థానంలో ఉంటున్న కుజుడు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య దర్శనము, సుబ్రహ్మణ్య కారవాళము స్తోత్ర పారాయణము, కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలని కాస్త రోడ్ సైడ్లో ఉన్న వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి.
కాలభైరవేశ్వరుడికి కాలభైరవేశ్వరుడికి పూజలు చేసుకోవడము, లేదా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము చేయండి. ఆదిత్య స్తోత్ర పారాయణం కూడా మీకు మంచిది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.